హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా కస్టమర్లు ఇద్దరు ఫోన్ చేసి, మేడం బీబీడబ్ల్యూలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము, కానీ మాకు రిజల్ట్స్ తక్కువ వస్తున్నాయి. మీరైతే బాగా వెయిట్ తగ్గుతున్నారు, ఫ్యాట్ తగ్గుతున్నారు, ఎలా మేడం దీనికి సీక్రెట్ ఏంటి అని అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బీబీడబ్ల్యూ సీజన్లో నేను 4th సీజన్ నుంచి స్టార్ట్ అయ్యానండి. 4th సీజన్లో నాకు టాప్ 1 వచ్చింది. 6th సీజన్లో కూడా టాప్ 1 వచ్చింది. నేననేదండి టైం మేనేజ్మెంట్, ఎఫ్రెష్ ఎప్పుడు తీసుకోవాలి, షేక్ ఎప్పుడు తీసుకోవాలి, డిన్నర్ ఎప్పుడు చేయాలి, ఈవినింగ్ షేక్ ఎలా తీసుకోవాలి, నా లైఫ్ స్టైల్ టైం సెట్ చేసుకున్నానండి. ఎలా అంటే మార్నింగ్ లేచినప్పుడే ఎఫ్రెష్ తీసుకుంటాను. 8 to 8:30 లోపు నా షేక్ ఫినిష్ చేసుకుంటానండి. 10 తర్వాత నేను ఒకసారి ఎఫ్రెష్ తీసుకుంటానండి. నాకు ఏదన్నా ఆకలి వేసింది అనిపించుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, స్ప్రౌట్స్ కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ నేను స్నాక్స్ రూపంలో తీసుకున్నాను. స్ప్రౌట్స్ ఉన్నాయనుకోండి, దానిలో టమోటా, కీరా, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి మిక్స్ చేసి తీసుకుంటానండి. తర్వాత మధ్యాహ్నము భోజనము నేను డైలీ ఒకటే తీసుకోనండి. ఒకరోజు జొన్న రొట్టె తీసుకుంటాను, ఒకరోజు పుల్కా తీసుకుంటాను, ఒకరోజు చపాతీ తీసుకుంటాను, ఒకరోజు రాగి సంగటి తీసుకుంటాను, ఒకరోజు ఉప్మా తింటాను, ఒకరోజు మామూలు వైట్ రైస్ తింటాను. కానీ మధ్యాహ్నం మీల్ ప్లేట్లో మాత్రం అండి నాకు కంపల్సరీ ఫైబర్ అనేది యాడ్ చేసుకుంటానండి. నేను ఫైబర్ అంటే మనకు గుడ్లు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, ఇలా ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుందండి. కానీ భోజనానికి ముందు నేనైతే సలాద్ కంపల్సరీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మధ్యాహ్నం భోజనంకి ముందు నేను కీరా, క్యారెట్ కంపల్సరీ అస్సలు మిస్ కానండి. ఇలా నా డైట్ ప్లాన్ అనేది నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ వారానికి ఒకసారి నేను డీటాక్స్ డే అనేది కంపల్సరీ చేసుకుంటానండి. ఉదయం 6 గంటలకు వచ్చే వాటర్ కూడా నేనండి కంటిన్యూగా తీసుకుంటానండి. నేను ఇప్పుడు బరువు తగ్గానని లేదు, బీబీడబ్ల్యూలో పార్టిసిపేట్ చేస్తున్నానని లేదండి. 4 లీటర్ల బాటిల్ ఉదయాన్నే లేచినమంటే బాటిల్లో పట్టుకొని అక్కడ పక్కన పెట్టుకుంటానండి. డే మొత్తంలో అది కంపల్సరీ కంప్లీట్ చేస్తానండి. వాటర్ కరెక్షన్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ బాగా జరుగుతుందండి. ఇదైతే నా రిజల్ట్లో నాకైతే తెలిసిందండి. ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవాలంటే బీబీడబ్ల్యూలో పార్టిసిపేట్ చేయండి, మీకు కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయండి. దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు ఈ కమ్యూనిటీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చాలా సపోర్ట్ అయిందండి. నాకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా కోచ్ మేడానికి నేనైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నానండి. ఓకే అండి. మరి నేను ఎక్కడన్నా వర్కౌట్ మిస్ అయినాను అనుకో, 1-2 డేస్ మిస్ అయినాను అనుకో, మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ కంపల్సరీ అండి 1 అవర్ వాకింగ్ చేయడం, సెటిల్ అవ్వడం, కంపల్సరీ వర్కౌట్ అయితే కంపల్సరీ చేసుకుంటానండి. అలా లైఫ్ స్టైల్ మారిందండి. అలా మారటం వల్ల నాకు రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయండి. నేను ఈవినింగ్ షేక్ అయితే నేను 7:30 లోపు కంప్లీట్ చేస్తానండి. ఎప్పుడైనా సరే బీబీడబ్ల్యూలో కాకపోయినా నేను వెయిట్ లాస్ జర్నీలో మొదలు పెట్టినప్పటి నుంచి నేనైతే 7:30 లోపు నా షేక్ అనేది కంప్లీట్ అయిపోతున్నాయి. అలా చేయడం వల్ల నేను 4 monthsలో 27 kilos వెయిట్ తగ్గానండి. ఇంచు లాస్ అయింది, ఫ్యాట్ లాస్ అయింది, పీసీఓడి ప్రాబ్లం తగ్గిందండి, నాకు పైల్స్ ప్రాబ్లం ఉండే అది కూడా తగ్గిందండి. ఇలా చేసుకోవటం వల్ల లైఫ్ అనేది నేను అన్నీ మార్చుకున్నానండి. మార్చుకోవటం వల్ల నా లైఫ్ అనేది సెట్ అయిపోయిందండి. ఇదే అండి, ఏం లేదు సీక్రెట్. మనం బయట సమోసాలు, పకోడీ అలా కాకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటానండి. నాకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకో, ఎవరికైనా తినాలనిపిస్తుంది కదండి. నేనైతే షేక్తో స్వీట్ చేసుకోవడం అలా ఆ రెసిపీలు కూడా నేను యూట్యూబ్లో పెడతానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనం ఎండలకాలం వస్తే ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, కానీ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్తో నేను ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకొని తింటానండి. మనకు ఉంటుంది కదండి, ఎవరికైనా అది తినకూడదు ఇది కూడా ఏం లేదండి. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ అన్నీ తినొచ్చండి. ఏది తినకూడదు అనేది చికెను, మటను, ఫిష్, పన్నీరు మీరు ప్రతి ఒక్కటి తినొచ్చండి. ఇది తినకూడదు అది తినాలి అనేది ఏమీ లేదండి. ఇలా మనము డైలీ లైఫ్ ఇలా కలెక్ట్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాము. మెయిన్ ఒకటి ఇంపార్టెంట్ అండి, మన మనసు అనేది ఎప్పుడు అనేది మనము నెగిటివ్గా ఆలోచన చేయకూడదండి. పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉన్నప్పుడు మన లైఫ్ కూడా పాజిటివ్గానే ఉంటుందండి. అంతే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.